Continuous internal assessment. CAA means continuous alternative assessment. The student should be assessed in two ways. Internal assessments means by conducting regular exams that will be of 30 marks. In that 30 marks, we are scaling to 20. 30 marks will be scaled to 20 marks. That is CIE. What is CIA means? Continuous alternative assessment. Alternatively, we have to assess the particular person's student's capability. So, in that continued alternative assessment means it may come like this assignment. Assignment is one of the continuous alternative assessment. One more thing, video presentation. One more thing, project presentation, mini project presentation. Mini project మీ చదివిన టాపిక్ ని దాని మినీ ప్రాజెక్ట్ గా చూపించి గాను కంటిన్యూస్ ఆల్టర్నేటివ్ అసెస్మెంట్ గా చూపించచ్చు. మీన్స్ హౌ యు ఆర్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్. థర్మోడైనమిక్స్ లో కూడా మనం చిన్న మినీ ప్రాజెక్ట్ చేసుకోవచ్చాం. వాట్ ఈస్ మినీ ప్రాజెక్ట్ మీన్స్? సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఇఫ్ యు ఆర్ డిజైనింగ్ ఏ మిషన్ ఆర్ ఇఫ్ యు ఆర్ డిజైనింగ్ ఏ ఇంజిన్ or if you are designing a mechanical component based on the thermodynamic concept, that will be a project, mini project. మీకుండే కాన్సెప్ట్ చదువుకొని థియరిటికల్ చదివి దాన్ని మోడల్గా ఇంప్లిమెంట్ చేశారనుకోండి, ఒక మోడల్గా చూపించారనుకోండి, దెన్ ఇట్ విల్ బి ఏ కంటిన్యూస్ ఆల్టర్నేటివ్ అసెస్మెంట్. ఆల్టర్నేటివ్గా అసెస్మెంట్ చేయడం, దట్ విల్ బి 10 మార్క్స్. కంటిన్యూ ఆల్టర్నేటివ్ అసెస్మెంట్ 1, కంటిన్యూ ఆల్టర్నేటివ్ అసెస్మెంట్ 2. So in the previous semesters, you might have written this assignment. Assignment is one of the procedures for CAA 1, CAA 2. Okay, CAA 1, CAA 2, మనం ఫాలో అయ్యేది అసైన్మెంట్. బట్ అదర్ కాలేజెస్ యాక్చువల్గా ఫాలో కావాల్సింది నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ అసైన్మెంట్, వీ హ్యావ్ టు గో విత్ ద వీడియో ప్రెజెంటేషన్, వీడియో ఎక్స్ప్లెనేషన్. మీన్స్ దట్ షుడ్ గో బియాండ్ దట్ అప్లై లెవెల్. అప్లై లెవెల్లో పైన చూపిల్లమ్మా. మీరు రాసేది ఎగ్జామినేషన్ అండర్స్టాండింగ్ లెవెల్, రిమెంబర్ లెవెల్, తర్వాత అప్లై లెవెల్ పోతారు అంతే. మీరు సిఐఈ ఎగ్జామినేషన్ రాస్తే ఇంటర్నల్ ఎగ్జామినేషన్ పక్కన రాసింటారు కదా, CO1 అండర్స్టాండింగ్ లెవెల్, రిమెంబర్ లెవెల్, అంటే గుర్తుపెట్టుకునేది అండర్స్టాండింగ్ లెవెల్, అప్లై. ప్రాబ్లమ్స్ ఉంటే అప్లై. ఒకళ్ళు మీరు ఫిజిక్స్లో ప్రాబ్లం చేసిండొచ్చు, అదర్స్ కెమిస్ట్రీలో ఉన్న మ్యాథమెటిక్స్లో అప్లై లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, మీన్స్ సిఐఈ, మీరు సిఐఏ దాంట్లో సిఐఈ అనేది ఎగ్జామ్తో రాసి మ్యాక్సిమం వీఆర్ గోయింగ్ ఫర్ అప్లై లెవెల్. వాట్ అబౌట్ దట్ 3 లెవెల్స్? ఇంకా 3 లెవెల్స్ పోతున్నారా స్టూడెంట్స్? ఓకే, అదే ఓబిఈ అంటారమ్మా. ఓకే, ఓబిఈ అంటే అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. అవుట్కమ్ బేస్డ్, వీ వాంట్ దిస్ అవుట్కమ్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. గుర్తుపెట్టుకుంటున్నారా? అండర్స్టాండ్ చేయగలరు, అప్లై చేసుకున్నారు, అనలైజ్ చేయగలుగుతున్నారా, ఎవాల్యుయేట్ చేయగలుగుతున్నారా, క్రియేట్ చేయగలుగుతున్నారా? మీరు సబ్జెక్ట్ వాట్ ఎవర్ కోర్స్ యూఆర్ ఇంప్లిమెంటింగ్, స్టూడెంట్స్ ఇవన్నీ పైన స్టేజ్ దాకా వెళ్తున్నారా లేదా? బ్లూమ్స్ టాక్సానమీలో పైన స్టేజ్ వెళ్తున్నారా, ఆ పర్టికులర్ కోర్స్కి వెళ్తున్నారా లేదా? కాబట్టి ఫస్ట్ 3కి వెళ్ళొచ్చు అప్ టు అప్లై లెవెల్ బై యూజింగ్ ఎగ్జామినేషన్. ఇంటర్నల్ ఎగ్జామిన్ కండక్ట్ చేసి కొన్ని గుర్తుపెట్టుకుంటారు, కొన్ని అండర్స్టాండ్ చేసుకుని అర్థం చేసుకుంటారు, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతున్నారు. బియాండ్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్. సో ఆ 3 కవర్ చేయాలంటే, అనలైజ్, ఎవాల్యుయేట్, క్రియేట్ చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ కంటిన్యూస్ ఆల్టర్నేటివ్ అసెస్మెంట్. ఆల్టర్నేటివ్ అసెస్మెంట్లో ఏమన్నా చేయొచ్చమ్మా. వీ కెన్ గివ్ ఎనీథింగ్. సో వీ కెన్ గో ఫర్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్, వీ కెన్ గో ఫర్ మోడల్ క్రియేషన్. క్రియేట్లో వెళ్ళిపోతుంది. సార్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ థర్మోడైనమిక్ కాన్సెప్ట్, వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ కాంపనెంట్. దాని మీద ఒక థర్మల్ కాంపనెంట్ మేము క్రియేట్ చేసాం సార్, దట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. అండర్స్టూడ్ నో? మేము క్రియేట్ చేసేసామనంటే యూ హ్యావ్ గాన్ బియాండ్ దట్. మీరు అండర్స్టాండ్ చేయగలుగుతున్నారు సబ్జెక్ట్ని, యూఆర్ గోయింగ్ ఫర్ అప్లై లెవెల్, ప్రాబ్లమ్ చేయగలుగుతున్నారు, ఎవాల్యుయేట్ చేయగలుగుతున్నారు, తర్వాత క్రియేట్ చేయగలుగుతున్నారు. సో దట్ ఈస్ ద థింగ్ వాట్ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. స్టూడెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలంటే మేమేం చెప్తున్నాం. సో వీ హ్యావ్ టు గైడ్ యూ యాజ్ ఎ ఫ్యాకల్టీ, వీ హ్యావ్ టు గైడ్ యూ అప్ టు దట్ లెవెల్. క్రియేట్ చేయగలుగుతున్నారంటే దెన్ యూ విల్ బీ ఏ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండొచ్చు. అంటే కొత్త క్రియేషనే మీరు బీటెక్ లెవెల్లో చేయగలుగుతున్నారు. అంటే మీరు అండర్స్టాండ్ చేయగలుగుతున్నారు, అది ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ చేసామంటే వీ కెన్ గో బియాండ్ దట్. ఎనీ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ థర్మోడైనమిక్స్, సెన్స్ ఆఫ్ మెటీరియల్స్, ఇవన్నీ ప్రాక్టికల్గా వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఆల్రెడీ. కంపెనీస్లో ఇవన్నీ ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. బట్ ఇన్ ద స్టూడెంట్ లెవెల్లే మీరు క్రియేట్ లెవెల్లోకి వెళ్ళారనుకో,
యు ఆర్ ఈక్వల్ టు ఇండస్ట్రీ, అంటే యు ఆర్ రెడీ విత్ ద ఇండస్ట్రీకి రెడీగా ఉన్నారు మీరు వెళ్ళడానికి, జాయిన్ కావడానికి. ఇండస్ట్రీ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో మీ దగ్గర ఉంది. ఎనీ ఇండస్ట్రీ క్రియేట్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తారు అమ్మవారు. స్టూడెంట్ దగ్గర నుంచి క్రియేట్, వీళ్ళు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారా, అదే వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ఇండస్ట్రీ. Kia Industries, what is doing? It is implementing IC engines. What we are studying in the 3.1. 3.1 లో IC engines అనే టాపిక్ చదువుతున్నాం, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ టాపిక్ చదువుతాం థియరిటికల్గా. కియా వాళ్ళు ఏం చేస్తాం, దాన్ని ఇంప్లిమెంట్ చేసి మార్కెటింగ్ చేసుకుంటాం. దే డూయింగ్ ద బిజినెస్ ఆన్ IC engine. Why means IC engine is a power train for any car, for any vehicle. For any vehicle, what is the main thing for power source? IC engine. So for electrical vehicle, power source is motor. For internal combustion engine, which runs on the petrol, the power source is engine. It may be petrol engine or diesel engine. So they are implementing it. వాళ్ళు చదవటం లేదమ్మా, కియా కంపెనీ వాళ్ళు బీటెక్ లెవెల్ చదవలే. దే ఆర్ ఇంప్లిమెంటింగ్ దట్ కాన్సెప్ట్స్ అండ్ దే హ్యావ్ డిజైన్ దట్ కార్, బెస్ట్ కార్ డిజైన్ చేసి దాంట్లో ఇంజిన్ డిజైన్ చేసి పెట్టి దే ఆర్ సెల్లింగ్ ఇన్ టు ద మార్కెట్ అండ్ వీఆర్ బయింగ్ దట్ వెహికల్స్, వీఆర్ యూజింగ్ దట్. సొసైటీకి యూజ్ అవుతాం కదమ్మా, దట్ వెహికల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. ఆ కియా కంపెనీ వాడు సొసైటీకి మంచి కార్స్ వదులుతున్నారు. వీఆర్ ఎంజాయింగ్ దట్ కార్స్ బేస్డ్ ఆన్ ద మోడల్. ఆ మోడల్ బేస్ మనం పే చేసి వీఆర్ టేకింగ్ హిస్ సర్వీస్ తీసుకొని మనం ఎంజాయ్ చేసుకున్నాం. 10 to 15 years to 14 years దాకా వీఆర్ ఎంజాయింగ్ దట్. అర్థమైందమ్మా? సో ద కియా కంపెనీ దే ఆర్ క్రియేటింగ్ ద ప్రోడక్ట్, దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ద ప్రోడక్ట్ అండ్ దే ఆర్ సెల్లింగ్ ద ప్రోడక్ట్. సో దే వాంట్ క్వాలిటీ ప్రోడక్ట్. మెయిన్ థింగ్ ఆఫ్ కియా కంపెనీ వారికి ఏం కావాలంటే క్వాలిటీ ఉండాలి. నా ప్రోడక్ట్లో క్వాలిటీ ఉంటే మార్కెట్లో నా ప్రోడక్ట్ సేల్ అవుతుంది, అంతే కదమ్మా. కియా కంపెనీకి ఆపోజిట్ ఎవరమ్మా? హోండా ఉంది. కియా కంపెనీకి ఆపోజిట్ మారుతి సుజుకి ఉంది. కియా కంపెనీకి ఆపోజిట్ మహీంద్రా ఉంది. కియా కంపెనీకి ఆపోజిట్ ఏముంది? టాటా కార్స్ ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్లో తట్టుకొని అది సేల్ చేయగలుగుతుందంటే ఆ కార్స్లో క్వాలిటీ ఉంది కాబట్టి, క్వాలిటీ ఇంజనీర్స్ వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో దే వాంట్ క్వాలిటీ ఇంజనీర్స్ బికాస్ దేర్ కంపెనీ షుడ్ బి నంబర్ 1. ఎనీ కంపెనీ ఓనరు హీ విల్ బి ప్రైవేట్ పర్సన్. ఇప్పుడు నా కంపెనీ పెట్టుకుని నా కంపెనీ టాప్లో ఉండాలనే కోరుకుంటారు, లాస్ట్ ఉండాలని ఏం కోరుకోరు కదమ్మా. బికాజ్ మై కంపెనీ నా పేరు మీద ఉంది కాబట్టి నా కంపెనీ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ షుడ్ బి టాప్. సో ఐ ఎక్స్పెక్ట్ క్వాలిటీ ఎంప్లాయీస్. సో క్వాలిటీ ఎంప్లాయీస్ ఎలా జనరేట్ చేస్తారు? బై ద క్వాలిటీ ఎడ్యుకేషన్. మీ చదవాల్సిన టైంలో క్వాలిటీగా చదివితే దెన్ దట్ ఇండస్ట్రీ విల్ ఎక్స్పెక్ట్ క్వాలిటీ పర్సన్స్. ఓకే, సో దట్ క్వాలిటీ ఇంజనీరింగ్ కాలేజ్ షుడ్ మెయింటైన్. ఆ క్వాలిటీని ఇంజనీరింగ్ కాలేజ్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తుందా లేదా అనేవాడు NBA వాడు చూసుకుంటారు. అక్రిడిటేషన్, అది ISO స్టాండర్డ్స్ అంటారు కదా, ISI. ఒక ప్రోడక్ట్ మన ISI స్టాండర్డ్ ఉందంటే వాట్ విట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ క్వాలిటీ ప్రోడక్ట్. గుడ్ కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. అదే ఒక కాలేజీలో NBA అక్రిడిటేషన్ వచ్చిందంటే ఇది క్వాలిటీ కాలేజ్ అని. ఏదైతే పేరెంట్స్ మనమే ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నామంటే ISI మార్క్ ఉందా లేదా, ఒక చిన్న స్టీల్ సామాన్లు తీసుకోవాలన్నప్పుడు ISI మార్క్ ఉందా సార్, ISI మార్క్ లేనిది ISI మార్క్ ఉంటే తేడా ఏమంటే ISI మార్క్ ఉండేది క్వాలిటీ ప్రోడక్ట్ అని. అది తీసేసుకుంటాం, గుడ్డిగా తీసేసుకుంటాం. ద సేమ్ వే NBA కూడా అదే. సో వాట్ NBA ఎక్స్పెక్ట్స్ ద కాలేజ్ to be a quality college, it should implement OBE, outcome based education. స్టూడెంట్స్ మీరు ఏమి ఇస్తున్నారు? అవుట్కమ్ బేస్డ్. నిజంగా స్టూడెంట్ గెయిన్ చేస్తున్నాడు. ఈజ్ హీ ఇండస్ట్రీ రెడీ? మీరు ఇచ్చే టెక్నికల్ నాలెడ్జ్తో ఈజ్ హీ ఇండస్ట్రీ రెడీ? హీ హాజ్ గెయిన్ ద నాలెడ్జ్, ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్, రెడీ ఫర్ ద ఇండస్ట్రీ, రెడీ ఫర్ ద ఎంటర్ప్రీనర్, రెడీ ఫర్ ద న్యూ వెంచర్. వాడి న్యూ వెంచర్ క్రియేట్ చేసుకోవడానికి అంత టాలెంట్ ఉందా? ఆర్ యూ గివింగ్ దట్ టాలెంట్? దట్ ఈస్ గివెన్ బై ద NBA వాడు వచ్చి మనల్ని జడ్జ్ చేస్తారు. టుడే వచ్చారు కదమ్మా, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇద్దరు వెళ్ళారు. సమ్ ప్రొఫెసర్స్ ఫ్రమ్ డిఫరెంట్ యూనివర్సిటీ, దే విల్ చెక్ రియల్లీ దిస్ కాలేజ్ ఈజ్ మెయింటైనింగ్ OBE, అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. ఆర్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ బియాండ్ అప్లై లెవెల్, క్రియేట్ లెవెల్లో వెళ్తున్నారంటే దెన్ దట్ కాలేజ్కి నంబర్ 1 కాలేజ్ అని చెప్పేస్తారు. సో దట్ షుడ్ బి మెయింటైన్ బై ద కాలేజ్. అది ఆ లెవెల్లో తీసుకొని కాలేజ్ తీసుకొని వెళ్తే ఆఫ్టర్ 3 years మళ్ళీ NBA విజిట్ వచ్చినప్పుడు, సో వీ హ్యావ్ డిడ్ దట్ వర్క్. మీరు వాట్ ఎవర్ ఎక్స్పెక్టేషన్ యూ ఆర్ గివింగ్, వీఆర్ గోయింగ్ బియాండ్ దట్. ఓకే,
సో లెట్ us go with the subject. సో అవన్నీ వెళ్ళాలంటే ఫస్ట్ కోర్సెస్లో మనం అచీవ్ చేయాలి, కోర్స్ అవుట్కమ్స్ అచీవ్ చేయాలి, ప్రోగ్రామ్ అవుట్కమ్స్ అచీవ్ చేయాలి. వాట్ ఈస్ కోర్స్ అవుట్కమ్స్? కిందకి రండమ్మా. సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్ 70 మార్క్స్. కిందకి రండి. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద మార్క్స్ ఫర్ యువర్ సిఐఈ. సిఐఈకి మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలి, సిఏఏకి విత్ మార్క్స్ ఇన్ ద సిఏఏ. సిఏఏ సిఐఈ రెండు కలిపి వీ హ్యావ్ టు అసెస్మెంట్, సిఐఏ అవుతుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ కోర్స్. కిందకి రండి. కోర్స్ అవుట్కమ్స్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టడీయింగ్ దిస్ కోర్స్? వాట్ ఈస్ ద కోర్స్ అవుట్కమ్స్? At the end of the course, students should be able to understand, remember and understand. గుర్తుపెట్టుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏం అండర్స్టాండ్ చేసుకోవాలి? డిస్క్రైబ్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ కోర్స్ ఎండ్ అయిపోతేనే ద స్టూడెంట్స్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అర్థం చేసుకుంటున్నారా, గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. నెక్స్ట్, at the end of the course, explain the concept of continuous concept, system, control volume, thermodynamic properties, thermodynamic equilibrium, work and heat. This comes under CO2. At the end of the course, the students should be able to understand this concept. Next, CO3. At the end of the course, the students should be able to solve the problems on first law of thermodynamics. First law of thermodynamics is the concept. The students should be able to solve the problems, apply level. So we are gone into apply level. CO3 is going to the apply level. Next, at the end of the course, the student should be able to solve the problems on second law of thermodynamics. So second law of thermodynamics comes on the third unit. So course complete చేసిన తర్వాత స్టూడెంట్స్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కేపబిలిటీగా ఉండాలి. దట్ ఈస్ ద అవుట్కమ్. అదే కదా అవుట్కమ్. వాట్ ద కాలేజ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, కోర్స్ అవుట్కమ్. నెక్స్ట్, after the end of the course, the student should be able to solve the problems of second law of thermodynamics. One more concept which comes on the fourth unit. Next, సారీ అమ్మా, ఇది తీసేయండమ్మా. అదే దట్ CO5 ఈజ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆన్ ప్యూర్ సబ్స్టెన్స్. నేను మళ్ళీ ఇంకోసారి తెలియకుండా పేస్ట్ చేశాను. సో సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆన్ ప్యూర్ సబ్స్టెన్స్. ప్యూర్ సబ్స్టెన్స్ ఈజ్ ఎ సబ్జెక్ట్. ఓకే, ప్యూర్ సబ్స్టెన్స్ మీన్ ఎయిర్ ఈజ్ ఎ ప్యూర్ సబ్స్టెన్స్, వాటర్ ఈజ్ ఎ ప్యూర్ సబ్స్టెన్స్. అవి రెండు యూజ్ చేసుకొని వీఆర్ డూయింగ్ మార్వెలస్ థింగ్స్ ఇన్ ద సొసైటీ. సొసైటీకి మార్వెలస్ థింగ్స్ ఎయిర్తో అండ్ లిక్విడ్తో వీఆర్ డూయింగ్. లిక్విడ్ ఈజ్ అవర్ వాటర్ ఈజ్ ఏ ప్యూర్ సబ్స్టెన్స్, ఎయిర్ ఈజ్ ఏ ప్యూర్ సబ్స్టెన్స్. అవి రెండు గురించి స్టడీ చేస్తే ఆఫ్టర్ స్టడీయింగ్ ఆఫ్ దిస్ ఎయిర్ అండ్ వాటర్ వీఆర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్, టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎయిర్ అండ్ వాటర్ టు డూ సమ్ వర్క్. ఎయిర్తో మనం వర్క్ చేస్తున్నామమ్మా, దానికి కొంచెం ఎనర్జీ యాడ్ చేసినామంటే, ఎయిర్ కొంచెం ఎనర్జీ యాడ్ చేసామంటే ఎయిర్ కూడా వర్క్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ యాడింగ్ ఎనర్జీ టు ద ఎయిర్ ఈజ్ ఆల్సో విల్ డూ సమ్ వర్క్. Pneumatics. Pneumatics are that subject where we are compressing the air. Air ni compress chesi the high pressure air tho we are running the drilling machines. Chusaru kadama, we are running the compressors to fill the air in your car, bike or cycle. Cycle lo fill up cheyalante air, compressor air kaali kadama, air e kada. Arthamaindama? So air we are using there. One more applications of air, compressed air. ఇన్ యువర్ వర్క్షాప్స్, మీరు బైక్ షోరూమ్ వెళ్ళినారా, కార్ షోరూమ్ వెళ్ళినప్పుడు వారు న్యూమాటిక్ టూల్స్ వాడతారు ఫర్ ఫిట్టింగ్ ద బోల్ట్. అంత పెద్ద బోల్ట్ మన చేతితో తిప్పాలంటే కొంచెం టైం పడుతుంది, అంత ఎఫిషియెంట్గా ఉండదు. అదే ఒక గన్ లాగా వస్తుంది, చిన్న గన్ లాగా వస్తుంది, లోపల ఎయిర్, హై ప్రెషర్ ఎయిర్ ఉంటుంది, దానిపై జస్ట్ క్లక్ చేసి కరకరాన్ని తిరిగి ఫిట్ చేసేస్తుంది బోల్ట్. న్యూమాటిక్ టూల్స్ అది. ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ దట్ మెకానిక్. ఈజీగా బోల్ట్ ఫిట్ చేయడానికి ముందైతే ఒక స్పానర్ పెట్టి తిప్పేవాళ్ళు కదమ్మా, మెకానికల్ థింగ్. ఇప్పుడు న్యూమాటిక్స్తో సో వర్క్ ఈజ్ సింప్లిఫైడ్. ఆ మెకానిక్ వర్క్ అనేది సింప్లిఫై అయిపోయింది. అండర్స్టాండ్? సో ఎయిర్ ఈజ్ బీయింగ్ యూజ్డ్. ఎయిర్ కొంచెం ఎనర్జీ యాడ్ చేసి, కంప్రెసర్ కొంచెం హై ప్రెషర్ ఎనర్జీ యాడ్ చేస్తే అది హై ప్రెషర్ అవుతుంది. దట్ హై ప్రెషర్ వి ఆర్ యూజింగ్ ఫర్ మెనీ అప్లికేషన్స్. లిక్విడ్ కూడా అంతే. ఓకే, what are the applications of liquid? Hydraulics.